హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? అఖిలాస్ ఈస్థెటిక్స్. ఏంటి అఖిలాస్ ఈస్థెటిక్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు వింటూనే ఉన్నాం, రెగ్యులర్గా సెలబ్రిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పర్మనెంట్ మేకప్ స్టూడియోస్కి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఇది. అఖిలాస్ ఈస్థెటిక్స్ అనేది స్కిన్, హెయిర్, లేజర్ అండ్ ఆల్సో పర్మనెంట్ మేకప్ స్టూడియో. అలాగే ఇక్కడ అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి, ఏంటి వాటన్నిటి గురించి తెలుసుకుందాము. అఖిల గారు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. అఖిల గారు మెడికల్ కాస్మెటాలజిస్ట్ అండ్ ఆల్సో ట్రైకాలజిస్ట్. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి అఖిల గారు, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? గుడ్ అండి. మేడం, అయితే మన అఖిల ఈస్థెటిక్స్ ఇందులో స్కిన్, హెయిర్, లేజర్ అండ్ ఆల్సో పర్మనెంట్ మేకప్ స్టూడియో అన్నారు. ఏంటి ఇక్కడ మన దగ్గర మన క్లినిక్లో ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చెప్పేసి. సో మన క్లినిక్ వచ్చేసి టోటలీ ఫేస్ ఎన్హాన్సింగ్. మన కాన్సెప్టే ఫేస్ అండ్ హెయిర్ గ్రోత్ ఎన్హాన్సింగ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇంజెక్టబుల్స్ లేకుండానే మనం అవి అచీవ్ చేయొచ్చు అనమాట. పెయిన్ ఉండదు, ఏది ఉండదు. జస్ట్ మనం ఫేషియల్స్కి ఎలా రిలాక్స్ అవుతామో ఇక్కడ కూడా వచ్చి అలాగే రిలాక్స్ అవుతే చాలు. బట్ సిట్టింగ్స్ అనేవి ఒక క్లయింట్ టు క్లయింట్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే మెయిన్గా ఈ లేజర్ ట్రీట్మెంట్స్లో ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మన క్లినిక్లో? అన్ని లేజరే అవసరం లేదు, కొన్ని ఉంటాయి. మెడిఫేషియల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మనం మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము. దేనికి అంటే మన స్కిన్ వైట్నింగ్ ఉండొచ్చు, యాక్నేక్ ఉండొచ్చు, అండ్ స్కిన్ ఎన్హాన్సింగ్ ఉండొచ్చు, గ్లోకి. ఇలా ప్రతిదానికి లేజర్ అవసరం ఉండదు. ఓన్లీ పర్టికులర్ టైప్ ఆఫ్ యాక్నే పిగ్మెంటేషన్కి వాటికి లేజర్ యూస్ చేస్తాము. మిగతావన్నీ అల్ట్రాసోనిక్తోనే మనం ట్రీట్ చేస్తాము. ఓకే మేడం, ఇప్పుడు ఎవరు చూసినా కూడా పర్మనెంట్ మేకప్ అంటున్నారు. ఏంటి మేము అసలు పర్మనెంట్ మేకప్ అంటే ఏంటి? అది పర్మనెంట్ అంటే నిజంగా పర్మనెంట్ ఉంటుందా? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? దాన్ని మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు? పర్మనెంట్ మేకప్ అంటే మనము టోటలీ ఇప్పుడు నేను ఫేస్ ఎన్హాన్సింగ్ అని చెప్పాను కదా. మెడిఫేషియల్స్ అన్నీ ఏంటంటే టోన్ ఇంప్రూవ్మెంట్, యాక్నే రాకుండా, పిగ్మెంటేషన్ రాకుండా, అదంతా ఒక కేటగిరీ. పర్మనెంట్ మేకప్ వచ్చేసి మన ఫేషియల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసేటట్టు. ఐబ్రోస్ అయితే టోటల్ ఫేస్ ఒక ఐబ్రో పర్మనెంట్గా చేసుకున్నారు అంటే ఫేస్ ఒక్క సిట్టింగ్లోనే మనకి పర్మనెంట్ ఐబ్రోస్ చేయగానే ఒక 20 years or 10 years బ్యాక్ వెళ్ళిపోతుంది ఏజ్. అంటే మన ఐబ్రో ఫీచర్స్కి అంత ఉంటుందన్నమాట. వాటి ఎన్హాన్సింగ్ చేయగానే ఫేస్ అనేది ఒక లుక్, ఒక 50 years ఉన్న వాళ్ళు 40 years లా కనిపిస్తారు పర్మనెంట్ ఐబ్రోస్ చేయగానే. సో వన్స్ చేసుకున్నారు అంటే పిగ్మెంటేషన్ అంటే మనము మైక్రో పిగ్మెంటేషన్ అంటాము. మైక్రో బ్లేడింగ్ అనేది న్యాచురల్ లుక్ ఉంటుంది. మైక్రో పిగ్మెంటేషన్ అయితే మనం పర్మనెంట్గా ఐబ్రోస్ ఒక డార్క్ కలర్లో వచ్చేటట్టు చేస్తాం అన్నమాట. సో అవి వన్ టైం చేసుకున్నారు అంటే అవి ఒక 2 sittings ఉంటాయి. 1 sittingలోనే మనకి రాదు, 2 sittings కంపల్సరీ. పర్మనెంట్ ఐబ్రోస్ కానీ పర్మనెంట్ లిప్స్ కానీ. సో అవి మన 2 sittings అయిపోగానే 2 years వరకు రిజల్ట్ ఉంటుంది. 2 years అనేది మినిమం, 3 years అనేది మాక్సిమం. అంటే మైక్రో బ్లేడింగ్ అంటే కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది కదా? మైక్రో బ్లేడింగ్ అంటే మనం న్యాచురల్ స్ట్రోక్స్ ఇస్తాము. ఐబ్రోస్ ఈ హెయిర్ ఉంటాయి కదా, అవి న్యాచురల్గా స్ట్రోక్స్ చేస్తాము. అదొక టైప్ ఆఫ్ పర్టికులర్ యూ షేప్ బ్లేడ్స్ ఉంటాయి, దాంతో చేస్తాము. ఏ ప్రొసీజర్ అయినా ఒక లిగ్నోకేన్ అనేది మనము నమ్మింగ్ క్రీమ్ యూస్ చేస్తాము. పర్సెంటేజ్ బట్టి ఉంటుంది. ఒకళ్ళు 2% యూస్ చేశారనుకోండి పెయిన్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 10% లిగ్నోకేన్ యూస్ చేస్తాము నమ్మింగ్ క్రీమ్ అనేది. సో ఇప్పటి వరకు క్లయింట్స్ అయితే టూ మచ్ పెయిన్ అనే వాళ్ళు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు. ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా నాకు పెయిన్ ఉంది అనేది అయితే ఇప్పటి వరకు నాకు కంప్లైంట్ రాలేదు. ఓకే, లిప్ పిగ్మెంటేషన్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? లిప్ పిగ్మెంటేషన్ అయితే మనము కొంతమంది బై బర్త్ ఉంటాయి డార్క్ లిప్స్. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి అయితే మన 20 తర్వాత అలా వాళ్ళ హ్యాబిట్, స్మోకింగ్ కానీ, ఫుడ్, బ్లాక్ కాఫీ, వీటి వల్ల డార్క్ లిప్స్ అనేవి వస్తాయి. సో వాళ్ళకు కూడా మనము లిప్ పిగ్మెంటేషన్, న్యూట్రలైజేషన్ ఉంటాయి రెండు. న్యూట్రలైజేషన్ వచ్చేసి మన డార్క్ లిప్స్ని న్యూట్రల్గా చేసేయడం నార్మల్ లిప్స్కి. ఆ నార్మల్ లిప్స్ అయిన తర్వాత మనం పిగ్మెంటేషన్ లైక్ రెడ్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్, ఎనీ వాళ్ళకి ఫేస్ తగ్గట్టు మనం పిగ్మెంటేషన్ చేస్తాము. అది కూడా సేమ్ 2 to 3 years అనేది రిజల్ట్ ఉంటుంది. మన ఫేస్ ఫీచర్స్ బ్రైట్గా కనిపించాలి అంటే మన ఐస్ అండ్ లిప్స్ అవి మనం చేంజ్ చేయగానే మన ఫేస్ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోద్ది కదా. సో దానికి పర్మనెంట్ మేకప్ లుక్ అని పెట్టారు నేమ్ అనేది.
పర్మనెంట్ ఎందుకు అంటే మనం రోజు మనం ఐబ్రో పెన్సిల్ వేయకుండా రోజు లిప్స్టిక్ పెట్టకుండా ఉంటుంది కాబట్టి దాన్ని పర్మనెంట్ మేకప్ అని అంటారు. ఓకే. అండ్ ఫేస్ స్కిన్ టోన్ అయితే బీబీ గ్లో అని ఈ మధ్య వింటున్నాం కదా, అది వచ్చేసి ఇయర్స్ ఉండదు, ఓన్లీ మంత్స్ ఉంటుంది, ఓన్లీ 1 month అది కూడా. సో మంత్లీ చేయించుకుంటూ ఉంటేనే ఆ బీబీ గ్లో లుక్ ఉంటుంది. బీబీ గ్లోకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వన్స్ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మేకప్ లుక్ ఉంటుంది. ఇప్పుడు బీబీ గ్లో మనం బేబీ క్రీమ్ పెట్టగానే మన ఫౌండేషన్ లుక్ ఎలా ఉంటుందో బీబీ గ్లో ట్రీట్మెంట్ చేయగానే ఆ లుక్ ఉంటుంది. బట్ మళ్ళీ 1 month అయిపోగానే మళ్ళీ నార్మల్ ఫేస్కి వచ్చేస్తాం. అంటే రెగ్యులర్ గా చేస్తూనే ఉండాలి. బీబీ గ్లో అయితే మాత్రం రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి. మన మెడిఫేషియల్స్ వచ్చేసే వరకు అలా కాదు, ఎవ్రీ సిట్టింగ్ కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, గ్లో వైజ్ అండ్ ట్యాన్ వైజ్. అండ్ ఇంప్రూవ్మెంట్ అయితే మన నెక్ ఎక్కడి వరకు తెప్పించగలుగుతాము అంటే అందరికీ ఫేస్ అండ్ నెక్ ఒక టైప్ ఆఫ్ కలర్లో ఉంటుంది కదా, సో మనం వచ్చేసి మన బాడీ నెక్ ఉన్న కలర్లోకి మనం టోన్ అనేది తెప్పించవచ్చు. ఓకే. మీరు చెప్పినట్లు ఇప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్కి అయితే 2 sessions కావాలి అంటున్నారు, అలాగే పర్మనెంట్ మేకప్కి అయితే ఎన్ని సెషన్స్ ఉండాలి? పర్మనెంట్ మేకప్ అనేది మంత్లీ. ఇప్పుడు ఎవ్రీ మంత్ మీరు ఐబ్రోస్ అయితే 2 sessions, లిప్స్ అయితే 2 sessions, ఓన్లీ ఫేస్ బేబీ గ్లో అయితే మాత్రం మంత్లీ చేయించుకుంటూ ఉండాలి, రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి. ఇంకా అది ఎవరు ఆప్ట్ చేసుకుంటారు అంటే మేకప్ వద్దు అనుకునే వాళ్ళు, ఊరికే మేకప్ వద్దు అనుకునే వాళ్ళు బేబీ గ్లో ఆప్ట్ చేసుకుంటారు. అది కంప్లీట్ గా మేకప్ లుక్ వచ్చేస్తుందా? మేకప్ ఫౌండేషన్ లుక్ అయితే ఉంటుంది షూర్ గా. ఓకే. అంటే పర్టికులర్ గా ఇవి మీరు ఆల్ స్కిన్ టైప్స్ కి సజెస్ట్ చేస్తారా పర్మనెంట్ మేకప్ అనేది? పర్మనెంట్ మేకప్ అనేది మనం ఫస్ట్ సెన్సిటివిటీ చూస్తాము. నేను ఇప్పుడు ట్రీట్ చేసిన వాళ్ళలో అయితే 2 sensitive స్కిన్ ఉన్న వాళ్ళు కూడా పర్మనెంట్ ఐబ్రోస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి రిజల్ట్ తోనే ఉన్నారు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే నేను ఇప్పుడు చూడలేదు. ఓకే. వెరీ సెన్సిటివ్ స్కిన్ అంటే ఒక మస్కిటో కుట్టినా కూడా వాళ్ళకి ఇన్ఫ్లేమ్ అయిపోయి అలాంటి స్కిన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నారు, లైక్ పర్మనెంట్ ఐబ్రోస్ కానీ లిప్స్ కానీ. లిప్స్ అనేవి టోటలీ సెన్సిటివ్, వాళ్ళకి అది కూడా పడింది అంటే ఇట్స్ సేఫ్. ఇప్పటి వరకు అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ రాలేదు. అంటే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్ సైడ్ ఎఫెక్ట్స్కి? సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే ఇది ఓన్లీ మన సూపర్ఫిషియల్ లేయర్స్లో పంపిస్తున్నాం పిగ్మెంట్ అనేది. ఇవి కూడా న్యాచురల్ ఎక్స్ట్రాక్టెడ్ పిగ్మెంట్, ఏ కెమికలైజ్డ్ అలా కాదు. ఒకవేళ కెమికలైజ్డ్ అయితే అవి పర్మనెంట్గా ఉండాలి, 2 to 3 yearsలో ఫేడ్ అవుట్ అవ్వవు. సో ఇవన్నీ న్యాచురల్లీ ఎక్స్ట్రాక్టెడ్ పిగ్మెంట్స్ కాబట్టి అండ్ ఓన్లీ సూపర్ఫిషియల్ లేయర్స్ పంపిస్తున్నాం. మన స్కిన్ అనేది ఒక పర్టికులర్ 5 to 6 layers ఉంటే మనం యూజ్ చేసే పిగ్మెంట్ అనేది 1 to 2 layer వరకే వెళ్తుంది. ఓకే మేడం, అయితే ఇప్పుడు మనం కంప్లీట్గా ఇప్పుడు మనం చూస్తే కనుక ముఖ్యంగా హైదరాబాద్లో మనం వింటున్నాము ఈ పర్మనెంట్ మేకప్ అనేది, ఎక్కడ చూసినా వింటున్నాము, సెలబ్రిటీస్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నెంబర్ ఆఫ్ క్లినిక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాంటిది మీరు అందులో ఒక క్లినిక్ ఉండడం, క్లినిక్ పెట్టడం, ఈ కాంపిటీషన్ ఎలా మీరు సస్టైన్ అవ్వగలుగుతున్నారు? ఇంకా ఎవ్రీ ఫీల్డ్లో కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు డెంటిస్ట్రీ అంటే ఒక లేన్లోనే ఒక 10 number of క్లినిక్స్ ఉన్నాయి. అండ్ మన స్పెషాలిటీ మనకి, ఇప్పుడు నా స్పెషాలిటీ చెప్తున్నాను కదా మీకు, ఏ ఇంజెక్టబుల్స్ లేకుండానే మనం రిజల్ట్ తెప్పించగలుగుతున్నాం. ఈ ఆప్షన్ ఎక్కడ లేదు, ఇంజెక్టబుల్స్ లేకుండా ఒక రిజల్ట్ అనేది. నాకైతే ఇప్పటివరకు తెలిసిన వాళ్ళు ప్రతిదానికి ఇప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే మాత్రం మనము గ్లూటాథైన్ అంటారు, అది కంపల్సరీ ఇంజెక్టబులే ఉంటుంది ఐవీలో. సో నేనైతే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది వితౌట్ ఇంజెక్టబుల్స్లోనే తెప్పించగలుగుతాం. ఓకే. ఇంజెక్టబుల్ లేకుండా రిజల్ట్ తెప్పించడమే మన క్లినిక్ స్పెషాలిటీ. ఓకే మేడం, ఇది ఎన్ని ఇయర్స్ అయింది మేము లాంచ్ చేసి క్లినిక్? ఇదైతే 2 years అవుతుంది. ఓకే, 2 years నుంచి మీరు చూస్తున్నారు, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని చూస్తుంటారు. ఎలా ఉంది కస్టమర్స్ నుంచి, క్లయింట్స్ నుంచి మీకు రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది? ఫీడ్బ్యాక్ కూడా వచ్చిన క్లయింట్ అయితే 100% సాటిస్ఫాక్షన్తోనే వెళ్తున్నారు, కానీ ఏదైనా ఇలా నాకు నచ్చలేదు అలా అని ఇప్పటివరకు అయితే నాకు ఎవరు చెప్పలేదు. ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ క్లయింట్స్. ఏదైనా ప్యాకేజెస్ కానీ కాంబోస్ కానీ అవైలబుల్ ఇస్తున్నారు? ప్యాకేజెస్ అంటే ఇప్పుడు మన క్లినిక్కి రాగానే ఒక సెషన్లో మాత్రం రిజల్ట్ మనం తెప్పించలేము. ఒక సెషన్లో రిజల్ట్ అనేది ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ మాత్రం కంపల్సరీ అది ఒక కోర్స్ లాగా 3 months to 6 months పడుతుంది. ఆ 3 months to 6 months కావాలి అంటే అది కూడా స్కిన్ టైప్ ని బట్టి. స్కిన్ టైప్ ఇప్పుడు టూ మచ్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి 6 కూడా సరిపోవు, 6 to 12 పడుతుంది వాళ్ళకి. సో అలా వాళ్ళకి ప్యాకేజెస్ అంటూ స్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు 5 settings తీసుకున్నారు అనుకోండి 1 session ఫ్రీ ఇస్తాం, అలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి. లేదు మేము ప్యాకేజెస్ పే చేయలేము అన్న వాళ్ళు కూడా మంత్లీ వచ్చి ట్రీట్మెంట్
చేసుకుంటారు, మంత్లీ పేమెంట్స్ Okay. చేసుకుంటారు. లేదు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్లినిక్స్లో ఏంటంటే వన్ టైం పేమెంట్ ఉంటుంది. మా దగ్గర అలా ఏం లేదు. మీరు మంత్లీ చేసుకోవచ్చు. వన్ టైం చేసుకుంటే ఏంటంటే 1 month 1 session ఫ్రీ ఉంటుంది. Okay. అది వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఇంతకు ముందు లాగా పార్లర్స్కి వెళ్ళట్లేదు, Yeah. క్లినిక్స్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఆ చేంజ్ని ఎలా చూడొచ్చు అంటారు? అది పర్టికులర్ గుడ్ చేంజ్. పార్లర్స్లో ఫేషియల్కి డిఫరెన్స్ ఏంటి అంటే మన పార్లర్ ఫేషియల్కి మనం వన్స్ పార్లర్కి వెళ్ళాము, ఫేషియల్ చేయించుకున్నాము అంటే అది 1 week వరకు ఉంటుంది రిజల్ట్. Okay. మన మెడిఫేషియల్స్కి వచ్చే వరకు, ఈస్థెటిక్స్కి వచ్చేసే వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు వన్స్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, మన కోర్స్ డ్యూరేషన్ 3 months 6 months డ్యూరేషన్ అయిపోయిన తర్వాత టోటలీ ఫేస్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డిఫరెంట్ ఉంటుంది క్లయింట్. Okay. మన ఫేస్ అనేది టోటల్ మన ఫస్ట్ మన ఇన్నర్ కాన్ఫిడెన్స్ తర్వాత మన ఫేసే మన అవుటర్ కాన్ఫిడెన్స్ కాబట్టి, అండ్ వచ్చిన రిజల్ట్తో అయితే వాళ్ళు క్లయింట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, మేమైతే మన దగ్గర ముఖ్యంగా మన క్లినిక్లో ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు, టోటల్గా అనాలిసిస్ కానీ ఇది ఎలా ఉంటుంది? ఓకే, ఫస్ట్ బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. నార్మల్గా వాకిన్స్ కన్నా బిఫోర్ అపాయింట్మెంటే ఎక్కువ. Okay. వన్స్ అపాయింట్మెంట్ వైజ్ వచ్చిన తర్వాత కన్సల్టేషన్ ఉంటుంది నాతో. కన్సల్టేషన్లో లైఫ్ స్టైల్ ఏంటి, హిస్టరీ ఏంటి అవన్నీ అడుగుతాము. అదొక 15 to 10 minutes వాళ్ళ అనాలిసిస్ ఉంటుంది. Okay. అది అయిపోగానే మనం మైక్రోస్కోపిక్గా స్కిన్ అండ్ హెయిర్ చూస్తాము. ఇప్పుడు మనం న్యాచురల్గా చూసే ఫేస్ కానీ హెయిర్ కానీ ఇలా ఉండదు. డర్మాస్కోప్లో చూడగానే అది మ్యాగ్నిఫైయింగ్గా అవును. ఒక 1000 Clear times గా మ్యాగ్నిఫికేషన్ తోనే మనము స్కిన్ అనాలిసిస్ అండ్ హెయిర్ అనాలిసిస్ చేస్తాము. ఓకే. దాంట్లోనే మనకి ఒక పర్టికులర్ హెయిర్ వచ్చేసే వరకు ఒక ఫాలికల్లో 3 to 4 హెయిర్స్ ఉండాలి. ఆ క్లయింట్కి ఎంత ఉంది, డాండ్రఫ్ ఉందా లేదా, అండ్ డెడ్ సెల్స్ ఉన్నాయా, అండ్ ఏమన్నా స్కాల్ప్లో ఇన్ఫెక్షన్ ఉందా, అదంతా మనకి డర్మాస్కోప్లో తెలుస్తుంది హెయిర్ అనాలిసిస్లో. స్కిన్ అనాలిసిస్ వచ్చే వరకు మనకు పిగ్మెంటేషన్ క్లియర్గా కలర్ వేరియేషన్ తెలుస్తుంది. ఒక బ్రౌన్ పిగ్మెంట్ దగ్గర పెట్టినప్పుడు ఎంత వేరియేషన్ ఉంది, దానికి ఎన్ని సెట్టింగ్స్ పడతాయి, అండ్ Okay. స్కిన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ ఉందా, డ్రై ఉందా, అండ్ సెన్సిటివిటీ అనేది మన వాళ్ళ హిస్టరీలో తెలుస్తుంది. సెన్సిటివిటీ అనేది ఎందుకంటే మనము టెస్ట్లో ఏ టెస్ట్లో కూడా స్కిన్ సెన్సిటివ్ అనేది చెప్పలేము. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి స్కిన్ సెన్సిటివిటీ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, అంటే మన దగ్గర హెయిర్కి సంబంధించి ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? హెయిర్ సంబంధించి అయితే డాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ రీగ్రోత్, హెయిర్ ఫాల్, ఇవన్నీ నార్మల్గా ఓన్లీ డాండ్రఫ్ అంటే మాత్రం డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేస్తాము. Okay. హెయిర్ రీగ్రోత్ అంటే హెయిర్ రీగ్రోత్ చేస్తాము. ఈ మన పర్టికులర్గా ఇక్కడ వచ్చేసే వరకు మీరు ఎక్కడ వెళ్ళినా హెయిర్ రీగ్రోత్ గురించి PRPs చెప్తారు. అది వచ్చేసి ఇంజెక్టబుల్. మన దగ్గర అయితే ఏ ఇంజెక్టబుల్ లేకుండానే, ఏ ఇంజెక్షన్ లేకుండానే హెయిర్ అనేది న్యాచురల్గా రీగ్రోత్ తెప్పిస్తాం. దాన్ని ఫాలిట్రీట్ హెయిర్ థెరపీ అంటారు. అది టోటలీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. చాలా ప్రూవెన్ క్లయింట్స్ ఉన్నారు. ఈ ఏజ్ అనే కాదు, 50 ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ రీగ్రోత్ అనేది న్యాచురల్గా తెప్పిస్తున్నాం. అది కూడా సెషన్స్ ఉంటాయి. యా, ఒక session మన లో. హెయిర్ అండ్ స్కిన్ అంటేనే నంబర్ ఆఫ్ సెషన్స్. ఇప్పుడు ఒక్క సిట్టింగ్ లోనే మనం చేంజ్ తెప్పిస్తున్నాము అంటే కంపల్సరీ ఇంజెక్టబుల్ కావాలి. లేదు ఇంజెక్టబుల్ లేదు అంటే మాత్రం అది మన స్కిన్ ఫస్ట్ స్కిన్ మనం ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, సీరమ్స్ అనేవి, అది అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక టైం పడుతుంది. మళ్ళీ అది సెకండ్ సెషన్కి ఇంప్రూవ్మెంట్ చూపించాలి అంటే ఒక పర్టికులర్ టైం ఉంటుంది. సో కంపల్సరీ హెయిర్ అయినా స్కిన్ అన్నా మనము ఇంజెక్టబుల్స్ లేకుండా రిజల్ట్ కావాలి అంటే సెషన్స్ పడుతుంది. ఓకే, 3 to 6 అన్న, 6 to 8 అన్న, 8 to 12 అన్న, డిపెండ్ ఆన్ సివియారిటీ. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇంజెక్టబుల్స్, డ్రిప్స్ యూజ్ చేస్తే ఫాస్ట్గా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ చాలా క్లినిక్స్లో కూడా ఇవి యూజ్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు వాటిని ప్రిఫర్ చేసుకోవట్లేదు? ఇప్పుడు అందరూ అవి యూస్ చేస్తున్నారు కాబట్టి మనకు ఒక అంటే స్పెషాలిటీ దానికి ఫాస్ట్గా రిజల్ట్ కనిపిస్తుంది కదా. ఫాస్ట్గా ఉన్న సో మన మెంటాలిటీ ఏంటి, తొందరగా వచ్చేసాలి రిజల్ట్స్ అని ఉంటాయి. మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లేదు ఇంకా ఎందుకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అంత మనీ పెట్టి మనము రిజల్ట్ లేకుండా అయితే నచ్చదు కదా. సో ఎంత ఉన్నా లేదు నాకు ఓపిక ఉంది, నాకు రిజల్ట్ కావాలి అనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఓకే, అంటే ఓవరాల్గా ఈ 2 yearsలో మీ కస్టమర్స్తో వాళ్ళ ఫీడ్బ్యాక్స్తో మీరైతే ఫుల్లీ సాటిస్ఫైడ్? యా, వాళ్ళు సాటిస్ఫైడ్. అసలు రాగానే క్లయింట్స్ది ఒక సెషన్ అయిపోయింది అంటే ఫస్ట్ చూసేది బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఎలా ఉన్నారు, హాయ్ హలో కన్నా ముందు ఫస్ట్ ఫేసే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇంకా నేను ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతారు అనేది అనాలిసిస్ ఉంటుంది. అండ్
మన వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్కి ఆల్రెడీ ఒక అమౌంట్ స్పెండ్ చేస్తారు, మళ్ళీ ప్రోడక్ట్స్ కంటూ అంత హ్యూజ్ అమౌంట్ ఏం అవసరం లేదు. జస్ట్ బేసిక్ సింపుల్ క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ వాటితోనే మనం మెయింటెనెన్స్ చెప్తాము. హెయిర్కి కూడా ఆ ఆయిల్ పెట్టండి, ఈ సీరం పెట్టండి అని ఏం చెప్పాము. ఓన్లీ పర్టికులర్గా మనం డైలీ రొటీన్లో ఏవి యూస్ చేస్తామో అవే చెప్తాము. రెగ్యులర్ ఫాలోఅప్స్ అవి ఉంటాయి మ్యామ్ మన దగ్గర ట్రీట్మెంట్స్ అయిన తర్వాత? రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక మంత్ తర్వాత ఇంకో మంత్ మన దగ్గర క్లయింట్ వస్తున్నారు కాబట్టి విల్ బి ఫాలోయింగ్. ఓకే, మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ మాకు అసలు ఒక క్లయింట్కి మీ హెయిర్ అండ్ స్కిన్ ఎనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మీరు ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు, ఒకసారి ఆ ప్రాసెస్ అయితే మనం ఒకసారి చూసేద్దాం. యా షూర్. ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి, ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అసలు బేసిక్ టెస్ట్లు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా మీరు సజెషన్ అనేది చేస్తూ ఉంటారు? ఫస్ట్ క్లినిక్లో క్లయింట్ ఎంటర్ అవ్వగానే కన్సల్టేషన్ తీసుకుంటాము. ఆ కన్సల్టేషన్లో క్లయింట్ కన్సర్న్స్ అని, లైఫ్ స్టైల్ ఏంటి అండ్ వాళ్ళ రీజన్స్ ఏంటి ఇక్కడ రావడానికి, అదంతా అనాలిసిస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్కిన్ అనాలిసిస్ అండ్ హెయిర్ అనాలిసిస్ చేస్తాం. అదేంటంటే సూపర్ఫిషియల్గా ఉంటుంది, మైక్రోస్కోపిక్గా ఉంటుంది. అది ఇప్పుడు నేను చూపిస్తాను. మేడం ఇది బేసిక్ టెస్ట్ కదా మీరు ట్రీట్మెంట్కి, అంటే ఈ అనాలిసిస్ని నార్మల్గా ఏమని చెప్తారు? ఇది డర్మాస్కోప్ యాక్చువల్లీ. సో దీన్ని మనం మైక్రోస్కోపిక్, ఇది ఒక 1000 టైప్స్ మైక్రోస్కోపిక్గా మనది స్కిన్ కానీ హెయిర్ కానీ చూపిస్తుంది. ఓకే, సూపర్ఫిషియల్ టెస్ట్ ఇది. ఏమి లైక్ బ్లడ్ తీసుకోము, ఎలాంటి శాంపిల్స్ తీసుకోము, సూపర్ఫిషియల్గానే చూస్తాం మనం. పిగ్మెంటేషన్ అనేది, మార్క్స్, డాండ్రఫ్, ఎనీథింగ్ మనం ఈజీగా దీంట్లో డిటెక్ట్ చేస్తాం. అంటే మీరు ప్రతి క్లయింట్కి హెయిర్ అండ్ స్కిన్ కూడా అనాలిసిస్ చేస్తారు? అంటే వాళ్ళ కన్సర్న్, ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కిన్ కన్సర్న్ అంటే స్కిన్ చూస్తాము, హెయిర్ కూడా చూయించుకుంటాము అని హెయిర్ కూడా చూస్తాము. ఓకే ఓకే. ఇప్పుడు చీక్ రీజియన్లో మనం పెట్టాం కదా, ఇప్పుడు స్కిన్, ఇప్పుడు మనకు కనిపించేది స్కిన్. ఓకే ఓకే, మనకి ఇలా పెట్టగానే ఒక 1 mm స్కిన్ మీద ఇదంతా హెయిర్ కానీ అండ్ స్కిన్ ఫాలికల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ షైనీ లేయర్ అనేది క్లయింట్ ఏదైనా సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇలా ఉంటుంది. ఒకవేళ డ్రై స్కిన్ ఉందనుకోండి, డ్రైగా కనిపిస్తుంది. దీంట్లోనే మనం కాంబినేషన్ స్కిన్ ఆర్ డ్రై స్కిన్ అనేది డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, ట్యాన్ కూడా కనిపిస్తుంది దీంట్లో, పిగ్మెంటేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫోర్ హెడ్లో పెట్టాము, డిఫరెంట్ స్కిన్ టోన్, బ్రౌనిష్ ఎక్కువ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేశారా? సో ఇది ఈ క్లయింట్కి వచ్చేసి ఫోర్ హెడ్ అండ్ అరౌండ్ మౌత్లో పిగ్మెంటేషన్ ఉంది, లైట్ పిగ్మెంటేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టోన్ డిక్రీజ్ అయిపోయింది. సో షీ ఈస్ హ్యావింగ్ కాంబినేషన్ స్కిన్. అంటే అది పిగ్మెంటేషనా లేదంటే ట్యాన్? ఇదైతే సూపర్ఫిషియల్ ట్యాన్. యా, ఓకే, ఇదైతే సూపర్ఫిషియల్ ట్యాన్. పిగ్మెంటేషన్ అయితే డార్క్ కనిపించేస్తుంది, బ్రౌన్ అండ్ డార్క్ వేరియేషన్లో ఉంటుంది. ఫాలికల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనం హెయిర్ ఇలా ఉంది అని నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయరు, ఇలా చూస్తే కానీ అర్థం కాదు. ఒక ఫాలికల్ నుంచి 2 to 3 hairs వస్తాయి, అది మన నార్మల్ హెల్దీ రూట్. క్లయింట్ స్కాల్ప్ వచ్చేసి ఆయిలీ ఉంది. ఇప్పుడు ఇదంతా షైనీ కనిపిస్తుంది కదా, ఇదంతా ఆయిలీ స్కాల్ప్ అనేది. ఓకే, న్యూ హెయిర్ గ్రోత్, డాండ్రఫ్ అన్నీ క్లియర్గా తెలుస్తుంది దీంట్లో. ఇప్పుడు ఇది రౌండ్గా ఉంది కదా, ఇదంతా కలిపి ఒక ఫాలికల్. యాక్చువల్గా ఒక ఫాలికల్లో 2 to 3 hairs వస్తే నార్మల్ హెల్దీ హెయిర్. అండ్ హెయిర్ డెన్సిటీ, ఇప్పుడు ఇదొక డెన్సిటీలో ఉంది అండ్ ఇక్కడ ఒక సన్న హెయిర్ ఉంది కదా, అదొక డెన్సిటీలో ఉంది. హెయిర్లో 3 stages ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటి అనేది కూడా దీంట్లో తెలుస్తుంది మనకి. ఇక్కడైతే ఒక ఫాలికల్లో 2 hairs అనే మనకు కనిపిస్తుంది, 2 ఉన్నాయి. అండ్ ఆయిలీ సెక్రేషన్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఈచ్ ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ ఉంది అంటే అది క్లయింట్ స్కాల్ప్. ఇప్పుడు మన స్కిన్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఎలానో స్కాల్ప్ కూడా సేమ్ అలానే ఆయిలీ డ్రై ఉంటుంది. డ్రై ఉంటేనేమో డ్రై డాండ్రఫ్ ఉంటుంది, ఆయిలీ ఉంటేనేమో ఇప్పుడు ఫాలికల్, తనకి ఫాలికల్ చుట్టూ ఇలా రౌండ్గా ఉంది కదా, అది వచ్చేసి ఆయిలీ డాండ్రఫ్. ఓకే, కొంతమందికి పౌడరీ ఉంటాయి, కొంతమందికి ఇలా వీళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ స్కాల్ప్ ఏంటి అంటే ఫస్ట్ డే హెయిర్ వాష్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, సెకండ్ డే వచ్చేసి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వాళ్ళకి ఆయిలీ డాండ్రఫ్ ఉన్నట్టు మీనింగ్. మేడం జనరల్గా ఇప్పుడు మీ ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు కదా,
ఈ ఆఫ్టర్ అనాలిసిస్ మీరు ఒక ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు, కానీ కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఎక్కడో చూస్తూ ఉంటారు, ఎక్కడో వింటూ ఉంటారు, పర్టికులర్గా మేడం నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి అని అడుగుతూ ఉంటారు. వారికి మీరు ఎటువంటి సజెషన్ అనేది ఇస్తూ ఉంటారు? సో చాలా మంది క్లయింట్స్ ఇలానే యూట్యూబ్లోనూ అలా చూసి వచ్చి మన దగ్గర మాకు ఇదే కావాలి అంటారు. బట్ మేము వాళ్ళు చెప్పింది చేయకుండా ఫస్ట్ స్కిన్ అనాలిసిస్ చేసిన తర్వాతే వాళ్ళు సూటబుల్ అవుతుందా లేదా అనేది చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ట్రీట్మెంట్ అనేది వాళ్ళు వెళ్ళడానికి ప్రొసీడ్ అవుతుంది. లేదు అంటే అప్పటికప్పుడు చేంజ్ చేస్తాము. లేదు మీకు ఇది సెట్ అవ్వదు, లేదు మాకు ఇదే కావాలి వాళ్ళంటే మాత్రం మేము మోడిఫై చేస్తాము. వాళ్ళ స్కిన్కి తగ్గట్టు ఏది అప్లై చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అనే దాన్ని బట్టి మోడిఫై చేసుకుంటాం. మేడం అయితే ఇప్పుడు ఈ క్లయింట్కి మీరు అనాలిసిస్ తర్వాత ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు? ఈ క్లయింట్ కన్సర్న్ వచ్చేసి స్మూత్నెస్ రావడానికి అండ్ గ్లో గురించి. సో స్మూత్నెస్ గురించి ఏమో 1 సిట్టింగ్ హైడ్రాఫేషియల్ చెప్తాము. ఆ 1 హైడ్రాఫేషియల్ ఫస్ట్ ఏంటంటే హైడ్రాఫేషియల్ డీప్ క్లెన్జింగ్ అవుతుంది. హైడ్రాఫేషియల్ అయిపోయిన తర్వాత ఈ హైడ్రాఫేషియల్ చేసిన తర్వాత కూడా ఈ ఫోర్హెడ్ అండ్ అరౌండ్ చిన్ ఉన్న డార్క్నెస్ ఉంటుంది కదా, అది ఆల్ట్రా గ్లో ఆల్ట్రా వైట్నింగ్ అనేది క్లయింట్ యాక్సెప్టెన్సీ బట్టి ప్రొసీడ్ అవుతాం. మేడం ఇది ఏంటి ప్రాసెస్ హెయిర్కి సంబంధించి? ఇది పర్టికులర్గా ఏంటంటే అడ్వాన్స్డ్ రీగ్రోత్ గురించి యూజ్ చేస్తాం. ఇది బాల్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మందికి 20 ఏజ్ నుంచి బాల్నెస్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే 20 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడైతే బాల్నెస్ ఇప్పుడు స్టార్ట్ అయిందో వన్స్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళకి ఆ బాల్నెస్ ఇప్పుడు స్టాప్ అయిపోయి మళ్ళీ 40 ఇయర్స్ తర్వాత రావడం వల్ల హెల్ప్ చేస్తుంది. అంటే బాల్నెస్ని డిలే చేయడానికి ఇదైతే మెయిన్. ఇది టోటలీ అడ్వాన్స్ టెక్నాలజీ. కంప్లీట్గా స్టాప్ చేయడం అనేది కంప్లీట్గా స్టాప్ అంటే ఇప్పుడు వాళ్ళకి స్టార్ట్ అయింది హెరిడిటీ నుంచి ఉంటుంది, లైఫ్ స్టైల్ నుంచి ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ హెరిడిటీలో ఉంది అంటే మాత్రం వాళ్ళకి 15-40 నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇప్పుడే 20 నుంచి స్టార్ట్ అవ్వింది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది రీజన్. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యి హెయిర్ ప్రోగ్రెస్ అవ్వకుండా హెయిర్ ఫాల్ కానీ ఏదన్నా డిలే చేస్తున్నాం. సో ఇది మనకి హెయిర్ రీగ్రోతే కాకుండా హెయిర్ ఫాల్ అవ్వడానికి అండ్ న్యూ హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైతే ఒక 50 ఏజ్ ఉన్న క్లయింట్ వాళ్ళకి కూడా రీగ్రోత్ అనేది మనం చూసాం ఈ ట్రీట్మెంట్. అంటే ఇది పర్టికులర్ ఏజ్ వాళ్ళకే చేస్తుంటారు, అలా 18+ నుంచి 50-60 వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. వాళ్ళకు కూడా టోటలీ ఇది వచ్చేసి మన రీగ్రోత్ గురించి అండ్ బాల్నెస్ అనేది ప్రమోట్ కాకుండా డిలే అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే ఈ క్లయింట్ స్కిన్ అనాలిసిస్ని బట్టి మేడం అయితే హైడ్రాఫేషియల్ అనేది సజెస్ట్ చేస్తారు. అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనకి చేసి చూపిస్తారు, ఒకసారి చూద్దాం. మేడం ఏంటి ఫస్ట్ స్టెప్స్ ఎలా ఉంటుంది? సో హైడ్రాఫేషియల్ అంటేనే క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్, ఎక్స్ట్రాక్షన్ అండ్ సీరం ఇన్ఫ్యూజన్. సో ఫస్ట్ మనం క్లెన్స్ చేస్తున్నాము. ఓకే. ఈ ప్రొసీజర్లో యూస్ చేసేవన్నీ ఏంటంటే మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము. ఓకే. సో మీకు క్లెన్జింగ్, స్క్రబ్బింగ్లోనే ఒక ఇప్పుడు తిన క్లయింట్ ఫేస్ వచ్చేసి ఫస్ట్ ఆయిలీగా కనిపించింది కదా, క్లెన్జింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్లో మీకు అది మోస్ట్లీ ఆఫ్ ద ఆయిల్నెస్ తగ్గుతుంది. ఓకే. అంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్కి ఇది సూటబుల్ అనా? మేబీ ఎనీ స్కిన్ టైప్. మనము సీరమ్స్ అనేది స్కిన్ టైప్ బట్టి సెలెక్ట్ చేస్తాము. అందరికీ ఇప్పుడు మోస్ట్లీ స్నెయిల్ మ్యూసిన్ సీరం అంటున్నారు, ఐడియా ఉందా? సో ఆ సీరం అనేది అందరికీ సెట్ అవ్వదు, అందరు యూస్ చేస్తున్నారు. సో అది మనం హిస్టరీలో 1 అడుగుతాము ఏది యూస్ చేస్తున్నారు ఏంటి అనేది. సో దాన్ని బట్టి మనం సీరమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్షన్ ఆఫ్ సీరమ్స్ నుంచే మనకి రిజల్ట్ వస్తుంది. అంటే ఇది పర్టికులర్గా ఓన్లీ వన్ సిట్టింగ్ లోనే మనకి రిజల్ట్ కనిపిస్తుందా, లేదంటే చేయించుకుంటూ ఉండాలి? 1 సిట్టింగ్ లో ఏంటి అంటే ఒక గ్లో అనేది ఫస్ట్ కనిపిస్తుంది, స్మూత్నెస్ అనేది ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే ఒక 3 or 4 లేయర్స్ ఆఫ్ సీరం ఇన్ఫ్యూజ్ చేస్తాం కదా. సో ఇదంతా అల్ట్రాసోనిక్ ఇన్ఫ్యూజన్. సో స్కిన్ అనేది స్మూత్ గా ఫ్లాలెస్ గా ఉంటుంది. ఓకే. అంటే ఓవరాల్ గా ఎన్ని సిట్టింగ్స్, అంటే ఈ పర్టికులర్ క్లయింట్ కి అయితే మీరు ఎన్ని సిట్టింగ్స్ సజెస్ట్ చేస్తారు? ఈ క్లయింట్ కి అయితే మనం 3 సిట్టింగ్స్ అనేది మినిమం. ఓకే. 6 అనేది మాక్సిమం. ఓకే. మినిమం 3 అంటే మంత్లీ వన్స్ అంటే 3 months or 6 months అనేది ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. నార్మల్గా అయితే 3 అనేది మినిమం. ఒక స్కిన్ పర్టికులర్గా చేంజ్ తెలియాలి అంటే మాత్రం 3 సిట్టింగ్స్ అనేది మినిమం.
కంపల్సరీ చేయించుకోవాలి. అంటే ఆఫ్టర్ ఈ ఫేషియల్ తర్వాత, హైడ్రా ఫేషియల్ తర్వాత పర్టికులర్గా ఏమైనా స్కిన్కి ఏమైనా కేర్ తీసుకోవడం అలా ఏమన్నా ఉంటుందా? మన క్లినిక్లో అయితే మనం ఏమీ నీడిల్స్ కానీ ఇంజెక్టబుల్స్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇమీడియట్గా క్లయింట్ అనేది వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ సన్ లైట్ని అవాయిడ్ చేసుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాము. ఓకే, మెషినరీ స్టార్ట్ చేసే బిఫోర్ ఎంత మాన్యువల్గా చేస్తాము. వన్స్ క్లీన్ అయిపోయింది అంటే ఇంకా మనం మెషినరీ ముందైతే హ్యాండ్ మసాజ్తోనే స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మెయిన్ స్కిన్కి రిలాక్సేషన్ కూడా మనం అవుతుంది కదా. ఇన్నర్ అండ్ అవుటర్ రిలాక్సేషన్ ఉంటుంది రెండు. అంటే మనం కొన్ని వింటున్నాం మ్యామ్, పర్టికులర్ డిప్స్ అనేది మనకి బాడీలోకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటండి ఆ డిప్స్? ఐవీ డ్రిప్స్ అంటున్నారా? ఐవీ డ్రిప్స్ అనేది వాళ్ళు వైటమిన్ డ్రిప్స్ అంటాం మనం. అవి డిఫరెంట్ ఉంటాయి. ఓన్లీ ఇప్పుడు వైటమినే కాకుండా గ్లూటాథయోన్, ఇంకా సేమ్ అందరికీ ఒకటే ఐవీ డ్రిప్స్ పంపించరు. వాళ్ళకు కూడా కస్టమైజేషన్ ఉంటుంది. వాళ్ళ కన్సర్న్స్ బట్టి ఐవీ డ్రిప్ అనేది సెలెక్షన్ అవుతుంది. ఈ మసాజ్ అనేది ఎంత టైం చేస్తుంటారు? క్లెన్జింగ్ అయితే నార్మల్గా 10 minutes చేస్తాము. ఓకే, ఎక్స్ఫోలియేషన్ అయితే 5 minutes ఉంటుంది. టోటల్ ప్రొసీజర్ అయితే 1 hour, 1.5 hour, 1 hour 30 minutes. మీకు క్లెన్జింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్ అని కొంచెం టోన్ వేరియేషన్ తెలుస్తుంది. అవును. ఇది వైటమిన్ సి. ఓకే, దీన్ని ఆక్సిజన్ స్ప్రే అంటారు. సో ఫస్ట్ మనము నార్మల్గా ఇప్పుడు స్ప్రే కాకుండా ఓన్లీ ఆక్సిజన్ స్ప్రే ఎందుకు అంటే ఇప్పుడు మనం క్లెన్స్ అండ్ ఎక్స్ఫోలియేట్ చేసాం కానీ స్కిన్ పోర్స్ ఓపెన్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ స్ప్రేతో మనం ఏదైతే సీరమ్స్ యూస్ చేస్తున్నామో ఒక లేయర్ ఆఫ్ స్కిన్ వరకు ఇన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఫేషియల్ అల్ట్రాసౌండ్ అంటారా. సో ఏదైతే మనం ఇప్పుడు సీరం ఇన్ఫ్యూజ్ చేసామో ఈ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్తో ఇంకా డీపర్ లేయర్స్కి వెళ్తుంది. ఇది విటమిన్ సి అనేది ఆల్ స్కిన్ టైప్స్కి సూటబుల్ అవుతుంది. అది కూడా మోస్ట్ ఆఫ్ ద వైటమిన్ సి అన్న ఒక 80% వాళ్ళకి సెట్ అవుతుంది, మిగతా 20% వాళ్ళకి అవ్వదు. ఓకే, ఇది వచ్చేసి టైరో హెడ్ అంటారు. ఓకే, ఇది మనకు ఇప్పుడు టోటల్ ప్రొసీజర్ క్లెన్జింగ్, ఎక్స్ఫోలియేషన్, ఎక్స్ట్రాక్షన్, ఇన్ఫ్యూషన్ అయిపోయిన తర్వాత ఫేస్ లిఫ్టింగ్ చేస్తాము. ఓకే, ఇది ఒక పర్టికులర్ ఏజ్ వాళ్ళకని ఏం లేదు, స్కిన్ అనేది సాగ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఉన్న మైక్రో కరెంట్ అనేది మజిల్స్ అనేవి రిలాక్స్ కాకుండా అవి స్టిఫ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తాయి. అంటే ఎక్కువ యాంటీ ఏజింగ్కి బాగా బెనిఫిట్స్. ఇందులో ఈ హైడ్రా ఫేషియల్లో ఏదైనా పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా దానికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇందులో అయిపోతుంది. దీంట్లోనే మనం చెప్పాను కదా సీరమ్స్ అనేవి ఒకవేళ యాక్నేతో వచ్చారనుకోండి సాలిసిలిక్ యాసిడ్ సీరం యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ హైడ్రా ఫేషియల్ అనేది పర్టికులర్గా స్కిన్ టోన్ ఇంప్రూవ్మెంటే కాకుండా వాళ్ళ కన్సర్న్స్, అందుకే కన్సల్టేషన్లో మనం అడుగుతాము యాక్నే గురించా, టోన్ ఇంప్రూవ్మెంటా, జస్ట్ స్మూత్నెస్లా, దాన్ని బట్టి మనం సీరమ్స్ అనేది సెలెక్ట్ చేస్తాం. పిగ్మెంటేషన్కి యాక్నీకి ఏంటి డిఫరెన్స్? పిగ్మెంటేషన్ ఏమో బ్రౌన్గా మెలానిన్ అనేది ఒక పిగ్మెంట్ ఉంటుంది, దాని నుంచి మన ఫేస్లో కొంతమంది మంగు మచ్చలు అంటారు, చీక్ బోన్స్ మీద, నోస్ మీద, ఫోర్ హెడ్ మీద ఉంటుంది కదా, టోటలీ డిఫరెంట్ పిగ్మెంటేషన్, టోటలీ డిఫరెంట్. యాక్నే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 30+ తర్వాత మోస్ట్లీ ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినట్లు చీక్ బోన్స్కి, నోస్ మీద ఆ పిగ్మెంటేషన్ అనేది కనిపిస్తుంది. దాని పిగ్మెంటేషన్ అంటాము, మన యాక్నీ. యాక్నీ వచ్చేసి నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్న ఏజ్ రిలేటెడ్ నుంచి అన్న వస్తుంది. అదే యాక్ని మార్క్ లాగా ఉండిపోతుంది, కొంతమందికి అది ఫ్యూ ఇయర్స్ ఆర్ ఫ్యూ డేస్ లో వెళ్ళిపోతుంది. ఫ్యూ పీపుల్ వచ్చే వరకు వాళ్ళ లైఫ్ స్టైల్, ఫుడ్ బట్టి అది ఇయర్స్ టు ఇయర్స్ ఉంటుంది. సో యాక్ని మార్క్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ అంట. పిగ్మెంటేషన్ అంటే అది టోటలీ డిఫరెంట్ ఏరియా. హైడ్రా ఫేషియల్ తో పిగ్మెంటేషన్ కి రిజల్ట్ అసలు అవ్వదు. అంటే జనరల్గా వాటికి ఉండే ట్రీట్మెంట్స్ అయితే మన దగ్గర ఉంటాయి కదా, వాటిని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. దాంతో హైపర్ పిగ్మెంటేషన్ కి టోటలీ కార్బన్ లేజర్ అంటారు, అది సజెస్ట్ చేస్తాం నేను. ఓకే.
ఈ ప్రాసెస్ ఏంటి? ఇది ఒమేగా ఎల్ఈడి లైట్ థెరపీ అంటారు. ఓకే. సో టోటల్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనము దీంట్లో డిఫరెంట్ లైట్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ అనేది. యాక్ని ఉన్న వాళ్ళకేమో బ్లూ లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్ అనేది ఒక పర్టికులర్ రీజన్స్ ఉంటాయి. సో అప్పుడు మనము ఈ రెడ్ లైట్ ఆర్ గ్రీన్ లైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మిస్ట్ ఉంటుంది. సో అదంతా స్కిన్ కామింగ్ కోసం. ఓకే. ఈ ప్రొసీజర్ వచ్చేసి స్కిన్ స్మూత్నింగ్ గురించి. ఇది ఎన్ని మినిట్స్ పెడతారు? 10 minutes, 20 minutes డిఫరెంట్. ఇప్పుడు సివియారిటీ బట్టి ఒక యాక్ని ఉందనుకోండి 20 minutes to 10 minutes అలా ఉంటుంది. ఒకవేళ పిగ్మెంటేషన్ ఉంటే రెడ్ లైట్ యూస్ చేస్తాం. వైట్నింగ్ గురించి అంటే ఒక పర్టికులర్ లైట్. వాళ్ళ ఎంత రిజల్ట్ ఎంత రావాలి అనే దాన్ని బట్టి 10, 20 ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎంత మినిట్స్ అంటే అన్ని మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. హైడ్రా ఫేషియల్ లో ఇది ఫైనల్ ప్రాసెస్. ఇది ఫైనల్ స్టెప్. దీంట్లోనే ఇప్పుడు మనం యూస్ చేసిన సీరమ్స్ అన్ని ఇన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత స్కిన్ అనేది రిలాక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నార్మల్ గా మనం ఫేస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం, మాయిశ్చరైజర్ అంతే. ఒక 24 hours వరకు సోప్ యూస్ చేసుకోకుండా ఉండాలి. ఓకే. సన్ స్క్రీన్ లోషన్ కానీ ఇవన్నీ నార్మల్ గానే అప్లై చేసుకోవచ్చు. ఓకే. అంటే కొన్ని పర్టికులర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని కూడా అంటుంటారు. ఇప్పుడు నేను హైపర్ పిగ్మెంటేషన్ చెప్పాను కదా, దానికి క్యూ స్విచ్ లేజర్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే సన్లైట్ కి వెళ్తే ఇంకెక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మెలానిన్ అనే పిగ్మెంట్. సో అలా అవ్వకుండా ఉండడానికి లేజర్ చేయగానే ఫేస్ అనేది కొంచెం పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి హీట్ కి. సో 24 hours వరకు వాళ్ళు సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే ఏంటి అంటే ఉన్న ప్రొసీజర్ ఏదైతే చేస్తామో అది ఇంకా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్ ఈ ప్రాసెస్ 1.5 hours మనకి టైం పడుతుంది. నంబర్ ఆఫ్ సీరమ్స్ యూస్ చేసే దాన్ని బట్టి ఎక్స్టెండ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే. స్కిన్ టైప్ బట్టి తీసుకుంటారు. మీరు ఇక్కడే డిఫరెన్స్ స్కిన్ టోన్ అనేది ఓన్లీ జస్ట్ సింపుల్ ప్రొసీజర్తో మీరు అడిగిన దానికి ఇక్కడే ఆన్సర్ ఉంది. టోన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, గ్లాసీనెస్ ఉంటుంది, అండ్ స్మూత్నెస్ కూడా పట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది స్కిన్. అదే మినిమం అయితే 3 sittings అయితే చేసుకుంటే బాగుంటుంది. మినిమం 3 sittings, మ్యాక్స్ అయితే 6. మేడం ఇప్పుడు ఇవైతే హైడ్రా ఫేషియల్లో మీరు యూజ్ చేశారు, మేము చూసాము. ఇంకొకసారి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఈ మెషిన్ పర్పస్ ఏంటి ఒకసారి చెప్పండి. ఓకే. హైడ్రా ఫేషియల్ ఇది మెషినరీ వచ్చేసి 18-month ప్రొసీజర్ మెషిన్. సో ఫస్ట్ ఆక్సిజన్ స్ప్రే చేస్తాం కదా, ఇది ఏంటంటే ఏదన్నా సీరమ్స్ ఇన్ఫ్యూజన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వన్స్ సీరమ్ ఇన్ఫ్యూజన్ అయిపోయిన తర్వాత మనం ఈ హెడ్ యూస్ చేస్తాం. ఇది ఏంటి అంటే అల్ట్రాసోనిక్ హెడ్ అంటాము. ఏవైతే సీరమ్స్ మనం అప్లై చేసామో అవి ఇన్ఫ్యూజ్ అవ్వడానికి అల్ట్రాసౌండ్ ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఐ అల్ట్రాసౌండ్. ఇది ఏంటంటే పర్టికులర్లీ ఐ అల్ట్రాసౌండ్ ఏంటి అంటే ఐ వ్రింకిల్స్, ఐ బ్యాగ్స్ అవన్నీ వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది అల్ట్రాసోనిక్ స్క్రేపర్. ఇది ఏంటంటే డెడ్ సెల్స్ రిమూవర్, వైట్ హెడ్, బ్లాక్ హెడ్, ఇంప్యూరిటీస్ అంతా దీంట్లో వచ్చేస్తాయి మనకి. అండ్ ఈ హెడ్ వచ్చేసి మనకి ఫేషియల్ అల్ట్రాసౌండ్ లో ఓన్లీ హాట్ ఆప్షన్. రెండు సేమ్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి బ్లూ లైట్ లో ఉంది కదా, ఇది కోల్డ్. ఇది పెట్టగానే కూల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి లైట్ గా హాట్ గా ఉంటుంది. స్కిన్ పోర్స్ ఓపెనింగ్ కి, క్లోజింగ్ కి కోల్డ్ అండ్ హాట్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఫేస్ లిఫ్టింగ్ అనేది టోటల్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇది యూస్ చేసి మనం ఫేస్ అనేది లిఫ్ట్ చేస్తాం. మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి కాబట్టి రిలాక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం దాన్ని లిఫ్ట్ చేస్తే మన ఫేస్ అనేది డ్రూపింగ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి జా షేప్నర్. జా లైన్, డబుల్ చిన్ అలా ఉంటుంది కదా, సేమ్ దీంట్లో కూడా అల్ట్రాసౌండ్ ఉంటుంది. మనం ఇది జాకి పెట్టేసి మనం డ్రా చేస్తున్నప్పుడు జా అనేది షేప్నింగ్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ టోటలీ మెషినరీ ఏంటంటే ఓన్లీ ఫేస్లో మన సీరం ఇన్ఫ్యూజనే కాకుండా ఫేస్ లిఫ్టింగ్కి అండ్ జా షేప్నింగ్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. అంటే ఓన్లీ హైడ్రా ఫేషియల్కి ఇది యూజ్ అవుతుందా మేడం? అదర్ ట్రీట్మెంట్స్లో కూడా మనం ఇది యాడ్ చేసుకుంటాము. ఓకే. ఇది వచ్చేసి క్యూ స్విచ్ అంటాము. పర్టికులర్లీ ఇది ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటే మంగు మంచలు అని చెప్పాను కదా,
చాలా మందికి బ్రౌన్ పిగ్మెంట్స్ అనేవి ఫోర్ హెడ్ మీద అండ్ చీక్ ఏరియా పైన చెన్ మీద ఉంటాయి. అండ్ మెలాస్మా అంటే ఒక టోటల్ బ్రౌన్ లేయర్ ఫేస్ మీద, ఇక్కడంతా ఒక టోన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి వరకు టోన్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఇది మనం సజెస్ట్ చేస్తాం, ఇది లేజర్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ కార్బన్ లేజర్ అంటాం, క్యూ స్విచ్ లేజర్, ఇప్పుడు పర్టికులర్గా హాలీవుడ్ ఫేషియల్ అంటారు. అండ్ ఒక్క సిట్టింగ్లోనే ఒక ట్యాన్ అంతా వెళ్ళిపోవాలి అంటే ఈ ట్రీట్మెంట్ని ఆప్ట్ చేసుకుంటారు. ఓకే, ఇది ఒక పర్టికులర్ కన్సర్న్ ఉన్న వాళ్ళకి. లేదు అంటే మోస్ట్లీ హైపర్ పిగ్మెంటేషన్, యాక్నీ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, ఇదంతా కూడా పెయిన్లెస్? యా, ఇది కూడా పెయిన్ ఉండదు, అంతా సూపర్ఫిషియల్, సౌండ్లెస్ ఉంటుంది, పెయిన్లెస్ ఉంటుంది. ఓకే మేడం, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు మన దగ్గర లేజర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యా, సో ఈ మెషినరీ వచ్చేసి అన్వాంటెడ్ లేజర్ హెయిర్ మెషిన్ అంటాము, డయోలాష్. దీంట్లో 2 హ్యాండిల్స్ ఉంటాయి, ఒకటేమో ఫేస్కి యూస్ చేస్తాము, ఇంకోటేమో బాడీకి, టోటల్ బాడీకి యూస్ చేస్తాము. దీని వర్క్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్, ఇప్పుడు థిక్ హెయిర్ ఉంటుంది కదా, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మూమెంట్ PCODs దాంతో సఫర్ అవుతున్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే థిక్ హెయిర్ వచ్చేస్తుంది ఫేస్ మీద, సో వాళ్ళకి కరెక్ట్ ఆప్షన్ ఇది. సో పర్టికులర్ సెషన్స్ ఉంటాయి, 6 to 12 or 6 to 8. అన్ని సెషన్స్ తీసుకుంటేనే థిక్ హెయిర్ అనేది నార్మల్ అయిపోతుంది. సో ఇది టోటలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము డయోలాష్ మన దగ్గర ఉంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి రిజల్ట్ అయితే 1 సెషన్కి లెగ్స్కి పర్టికులర్లీ బాడీ హెయిర్ ఉంటుంది కదా, 1 సెషన్కి థిక్ హెయిర్, 2 థిక్ హెయిర్, మెన్ లాగా థిక్ హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళది కూడా నార్మల్గా రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇచ్చింగ్ కానీ పెయిన్ కానీ అలాంటివి ఏమి ఉండదు, టోటలీ పెయిన్లెస్. ఈ నెబ్ వచ్చేసి కూలింగ్ టెక్నాలజీతో ఉంటుంది. ప్రొసీజర్ చేసినంతసేపు ఏదో ఐస్ రబ్ చేసినట్టు ఉంటుంది కానీ హీట్ కానీ ఏది ఉండదు. ఓకే, టోటలీ పెయిన్లెస్. ఇది ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? అంటే డిపెండ్స్ ఆన్ ఏరియా. ఫేస్ అయితే ఒక 45 minutes, ఫుల్ బాడీ అయితే 2 hours అలా పడుతుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి MNRF అంటారు. అండ్ యాక్ని అయిపోయిన తర్వాత కొంతమంది టీనేజ్లో టూ మచ్ సివియర్ యాక్ని వచ్చేస్తుంది. ఆ సివియర్ యాక్ని తర్వాత స్కిన్ మీద హోల్స్ లాగా పడతాయి కదా, వాటి యాక్ని స్కార్స్ అంటారు. అండ్ ఈ ట్రీట్మెంట్తో మనకి యాక్ని స్కార్స్ అనేవి ఒక 3 to 5 సెషన్స్లో క్లియర్ స్మూత్ స్కిన్ వచ్చేస్తుంది. ఆరెంజ్ పీల్ స్కిన్ అనేది ఉంటుంది, బట్ డీప్ పోర్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నార్మల్గా మైక్రో నీడ్లింగ్ అనేవాళ్ళు, ముందు మైక్రో నీడ్లింగ్ చేసేవాళ్ళు. ఇదేంటంటే మైక్రో నీడ్లింగ్ ప్లస్ రేడియో ఫ్రీక్వెన్సీ, రెండు కాంబినేషన్. మైక్రో నీడ్లింగ్ అంటే ఏదైనా పెయిన్ ఏమన్నా ఉంటుంది? టోటలీ నమ్మింగ్ క్రీమ్ ఇచ్చేస్తాము. నమ్మింగ్ ఇంజెక్ట్ కాకుండా జస్ట్ నమ్మింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి నీడిల్స్ ఉంటాయి, అవి జస్ట్ ఒక డెప్త్ లోకి వెళ్ళి ఒక 1 fraction of second మన స్కిన్ లోపలికి వెళ్ళి బ్యాక్ వచ్చేస్తుంది. పెయిన్ కూడా ఏమి ఉండదు, అండ్ రిజల్ట్స్ అయితే మంచిగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి HIFU, హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అంటారు. ఇప్పుడు నార్మల్గా V షేప్ బొటాక్స్, ఫేస్ లిఫ్టింగ్ అలా అంటున్నారు కదా, ఏజ్ ఆఫ్ 40+ వాళ్ళకి. ఇది అవేమో పెయిన్, ఇదేమో ఓన్లీ లేజర్ తో మనకు రిజల్ట్ వస్తుంది. V షేప్ జా కానీ అండ్ ఫేస్ లిఫ్టింగ్ కి అండ్ బ్రింకిల్స్ ఉన్న వాళ్ళకి జస్ట్ లేజర్ షాట్స్ తో వాళ్ళకి 1 time సిట్టింగ్ లో రిజల్ట్ వచ్చేస్తుంది. చూసారు కదండి, అఖిల ఏస్థెటిక్స్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ అండ్ ఆల్సో పర్మనెంట్ మేకప్ స్టూడియో. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా అఖిల గారు మనకు చెప్పారు. అలాగే కొన్ని ట్రీట్మెంట్స్ మనకైతే చేసి కూడా చూపించారు, మనం కూడా చూసాము. అలాగే ఇక్కడ ఇతర క్లినిక్స్కి మన అఖిల ఎస్థెటిక్స్కి డిఫరెన్స్ ఏంటో కూడా అఖిల గారు మనకు తెలియచేశారు. ఇతర క్లినిక్స్ లాగా ఇక్కడ ఇంజెక్టబుల్స్ కానీ ఎటువంటి డ్రిప్స్ కూడా యూజ్ చేయట్లేదు, కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అలాగే ప్యాకేజెస్ కానీ ఆఫర్స్ కానీ మంచి మంచి ఆఫర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. ఒక్కసారి మీరు కూడా వచ్చి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. అలాగే ప్రైజెస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇక్కడ ఉంటున్నాయి. కంప్లీట్గా రీజనబుల్ ప్రైజెస్ ఇతర క్లినిక్స్తో కంపేర్ చేస్తే నాట్ ఎట్ ఆల్ కమర్షియల్. మీరు కూడా ఒకసారి పర్సనల్గా వచ్చి విజిట్ చేసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేయండి.